శ్రీవాణి ప్రవచన దేవుని ముచ్చట్లు పురాణాలవి కొన్ని చెప్తున్నాము. నువ్వే భగవద్గీత సత్యభామ కృష్ణుణ్ణి పిల్లన గ్రోవి గుంజుకుంటుంది. పిల్లన గ్రోవితో మంచి పాట పాడుతూ ఉంటాడు. పిల్లన గ్రోవి గుంజుకుంటే అది లేదా అని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఉరుకుతూ ఉంటుంది, ఆమె పరిగెత్తుతుంటుంది. ఆమె పిల్లన గ్రోవి కోసం ఆమె వెంట పడుతూ ఉంటాడు. గట్టిగా పట్టుకుంటాడు ఆమె చెయ్యిని. పట్టుకుంటే వదలండి వదలండి అంటుంటుంది. ఆయన వదలను, ముందు పిల్లన గ్రోవి వదులుతా అంటే వదులుతాను అంటాడు. అంటే లేదు, ఆ పేరు మీరు ఊరికే ఆ పేరు ఎత్తుతారు కదా, ఈ పిల్లన గ్రోవి ఎవరి కోసం మూతున్నారు, అది చెప్పేదాకా వదిలిపెట్టను అంటుంది. అంటే అప్పుడే వీళ్ళ విదూషకుడు వస్తాడు. వీళ్ళ దగ్గర స్నేహితుడు, కృష్ణుని స్నేహితుడు. అయితే కళ్ళు మూసుకుంటాడు. పరాశకాలు ఆడుతున్నారు మీరిద్దరని. అప్పుడు అమ్మవారు సత్యభామాదేవి అంటుంది, టైంకే సమయానికి వచ్చినవు రా అని చెప్పేసి, రా విదూషక అని కృష్ణుడు అంటాడు. అన్నప్పుడు విదూషకుడు ఏంటి ఏమైంది అని అంటే, నీకైనా తెలుసా విదూషక, నువ్వు చిన్నప్పటి నుండి స్నేహితుడివి కదా, ఈయన ప్రేమ కలాపాలు, ఈయనకి ఎవరెవరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఏమిటి ఇదంతా తెలుసా అని మనం అడుగుతాం కదా భర్తని, అలాగే అడుగుతుంది. ఆడవాళ్ళకు ఎక్కువ ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. ప్రతిదీ ఇప్పుడు నీళ్ళలో నీటి బుడగలు ఎలా వస్తాయో, నీళ్ళు అనేది ఆత్మ, పరమాత్మ అనేది ఏంటి బుడగలు, నీటి బుడగలు. ఆ నీటి బుడగలు అన్నీ మనం మహిళలము. ఆ పరమాత్మ అనేది అమ్మవారు. ఆమె దగ్గర ఉండే శివుడు నారాయణుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ప్రతిదీ సృష్టించింది ఆమెనే కదా. ఈ కలాపాలు సృష్టించింది కూడా ఆమెనే. అయితే ఆమెలోనే ఆమెకు ఈర్ష్య పడేటట్టుగా చేసుకుంటుంది అమ్మవారు. ఆమె రూపమే ఇంకో రూపం సృష్టించి, ఆమె అందంగా ఉంది, నేను అందంగా ఉన్నానా ఆమె అందంగా ఉన్నానా అని చూసుకుంటుంది మళ్ళీ. అలా సత్యభామ కూడా అలాగే అన్నమాట. నేను ఎవరు ఆమె చెప్పు అంటే విదూషకుడు అంటాడు రాధా అని అంటాడు. అంటే రాధాదేవి అనేసి తిడుతుంటుంది. మొగుడిని వదిలేసి నా భర్తను పెట్టుకుంది అంటది. నిజానికి ఆమె ఈ చిన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి తిరిగేటప్పుడే ఆమెకి ఒకటి అప్పట్లో తాళి అంటే తాటాకు ఉంటుంది కదా, తాటాకునే ఇట్లా చిన్నగా చేసి దానికి తాడు కట్టి కడతారు. పసుపు కొమ్ము, తర్వాత స్ట్రాంగ్ ఉంటుందని పసుపు కొమ్ము పెట్టారు. తర్వాత ఇంకా స్ట్రాంగ్ ఉండాలని బంగారం పెట్టారు. ఇంకా లేనోళ్ళు వెండి పుస్తలు వేసుకుంటారు, వెండి మంగళసూత్రాలు. బాగున్నోళ్ళు వజ్రాల పుస్తలు కూడా వేసుకుంటారు. అయితే చిన్నప్పుడు ఆడేటప్పుడు రాధాదేవి చాలా గొప్పవాళ్ళ ఇంటి బిడ్డ. చాలా నగలు అన్నీ వేసుకొని చక్కగా గాగ్రాలాగా కిందికి, అంటే ఏ పార్టు కనపడకుండా కింది నుండి పై వరకు ఫ్రాక్ లాగా కుచ్చులు ఉంటుంది అన్నమాట. అది వేసేసుకొని దుపట్టా గుంగట్టు ఉంటుంది కదా, గుంగట్టు తల మీద నుంచి వేసుకొని చక్కగా ఉండేది. అందమైన ప్రకృతి మాత. ఆమె ఏమైనా చెట్ల పువ్వులు తీసుకొని, చిన్న చిన్న పువ్వులు ఉంటాయి కదా, అవి చెవులకి, ఇలా తలపైన పాపడ బిళ్ళలో పువ్వులది పువ్వులు చేతికి గాజుల్లాగా అలా చుట్టుకునేది ఆమె. అంత ఇష్టం ఆమెకి. ఇంకా ఈ రాధాకృష్ణులు ఎక్కువ ఈ కాదంబ వృక్షం దగ్గర ఆ బాల్స్ లాగా చంద్రుడిలాగా వేలాడుతూ ఉంటాయి. అవి చాలా ఇష్టం అన్నమాట. రాధ కోసం సృష్టించినాడు కృష్ణుడు కాదంబ వృక్షాన్ని. అయితే వీటిని చూస్తూ చాలా తన్మయత్వంతో లైట్లలాగా రాత్రి చంద్రుని వెన్నెలలో ఇవి పుష్పాలు వేలాడుతుంటే ఆ చెట్టుకి ఆమె చాలా తన్మయత్వంతో కృష్ణుని పిల్లన గ్రోవి వింటూ ఉండేది. అయితే
ఆ పిల్లన గ్రోవి వింటూ ఉండేది చిన్నప్పుడు. వీళ్ళిద్దరు వివాహం చేసుకున్న విషయం పెద్దలకు తెలియదు. రాధకి బలవంతంగా ఇప్పుడు ఎలాగ చేస్తారో అలాగే ఇంకొక అతన్నిచ్చి చేస్తారు. చేస్తే ఆమె అతనితో ఉండనే ఉండదు. కృష్ణున్నే తలుచుకుంటుంటుంది. అది విని అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆమె చెల్లెలు చంద్ర అని ఉంటుంది. ఆ చంద్రని కూడా చేసుకుంటాడు అతనే. ఈమె ఈమె భర్తనే ఆ చంద్రాన్ని చేసుకుంటాడు. చేసుకొని వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారనుకుంటే ఇంకా ఆ ఊరికి పోయినప్పుడల్లా ఆ ఊరిలోనే ఆ చంద్రాదేవి చంద్ర భర్త ఉంటారు కదా, ఏమైనా ఆ రాధను తిడుతూ ఉంటాడు ఆ చంద్ర భర్త. తిడుతుంటే నీ అక్కలాగా చేయకు, నీ అక్కలాగా ఉండకు అనేసి ఆ ఊర్లో అందరి ముందు ఆమెని తిడుతూ ఉంటాడు. ఆమెను తల్లిగారింటికి కూడా పోనివ్వడు. అయితే ఇవన్నీ కృష్ణునికి అన్నీ ఆ కృష్ణుని ముందు కూర్చొని ఆమె రాధాదేవి కృష్ణ 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 అనుకుంటూ విన్నవించుకుంటూ ఉంటుంది. ఏదైనా సరే నువ్వే నాకు భర్తవి, నువ్వే నాకు దైవం, నువ్వే నాకు స్నేహితుడివి, నువ్వే నాకు అమ్మవి, నువ్వే నాన్నవి అన్నట్టుగా. అంటే ప్రకృతి మాత పురుషుణ్ణి తయారు చేసుకుంటే మళ్ళీ ఆ పురుషుణ్ణి రక్షకుడిగా నాకు నిలబడు అని ఆమె ప్రార్థిస్తూ ఉంటుంది. ప్రేమను పుట్టించేది ఆమెనే. అయితే దీనికి కూడా మూల కారణము పూర్వజన్మలో ఉంది. అది కూడా చెప్పుకుందాం రేపు మంగళవారము. అయితే ఈ కథలో సత్యభామ ఎవరు అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, రాధ లేకున్నా నువ్వు లేవు, నేను లేను. ఆమె ప్రకృతి మాత. ఆమె ఎప్పుడు నన్ను తలచడం, నేను ఆమెను తలచడం. ఈ పిల్లన గ్రోవి శివుడు సృష్టించి తీసుకొచ్చి నాకు ఇచ్చినాడు. వెదురు బొంగుతో తయారు చేసి రంధ్రాలు చేసి దాన్ని సౌండ్స్ ఎలా వస్తాయి. ఇప్పుడు మనం కూడా సౌండ్స్ ఎన్నో క్రియేషన్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో. డ్రమ్స్ కొట్టడము, బిందె కొడితే కూడా ఒక సౌండే, కుండ కొడితే కూడా ఒక సౌండే, పెద్ద డ్రమ్ము కొడితే కూడా ఒక సౌండ్. ఆ సౌండ్స్లో ఇప్పుడు చూడండి, శివ సినిమాలో బాటనీ క్లాసు ఉంది, మ్యాటనీ ఆట ఉంది. రెండిట్లో ఏది బెస్ట్ రా అనే పాటలో ఆ డ్రమ్స్ అవన్నీ ఇట్లా కొట్టుకుంటూనే వాళ్ళు ఆ సౌండ్స్ చేస్తూ ఆ పాట పాడతారు. అలా చూపిస్తారనమాట. అంటే సౌండ్ అనేది ఎలా పుట్టింది, మ్యూజిక్ అనేది ఎలా పుట్టింది అంటే మనం వినసొంపుగా వినగలిగేది తయారు చేయాలి ఇలా అనేసి క్రియేషన్, మానవుడి క్రియేషను, కృష్ణుని క్రియేషను, శివుని క్రియేషను, అలా కళలకు నిలయమైన ఆ కృష్ణ భగవానుడు అది క్రియేషన్ చేసి వెదురు బొంగుకి రంధ్రాలు పెట్టి ఆ రంధ్రాలని ఊది చూస్తాడనమాట. చూసి తీసుకొచ్చి అబ్బాయి ఇది నా స్నేహితుడికి ఇస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి ఆ వెదురు బొంగుని కృష్ణ భగవానుడు ఇంట్లో ఉండే కృష్ణుని పక్కన, మరి ఏమైంది చూస్తున్నాను, ఆ కృష్ణ భగవానుడికి రాధాకృష్ణులకి అంటే చిన్నప్పుడే ఇస్తాడు మురళిని. మురళి అని పేరు పెట్టి తెచ్చి కృష్ణుడికి చిన్న బాబుగా ఉన్నప్పుడే ఇస్తాడు ఆ మురళిని శ్రీకృష్ణుడికి. ఎవరు శివుడే ఇస్తాడు. ఇది ఎప్పుడు నువ్వు వాయిస్తూ ఉండాలి, నువ్వు దీంతో మాట్లాడుకో, ఇంకా ఇది నీకు స్నేహితుడు ఇప్పటి నుంచి అని చెప్పేసి ఇస్తాడనమాట. ఆ ఇచ్చిన మురళిని ఎప్పుడు వాయిస్తూ ఉంటాడు. అది చాలా ఎంత అందంగా వస్తుంటుంది. మురళి ధూపమైనని ఈ మధ్య ఒక మురళి విన్నాను, ఒక గురువు గారు పంపిస్తే. అది చాలా బాగుంటుంది, విన్నా కొద్ది వినబుద్ధి అవుతుంది. అలా అది నేను దీంట్లో యూట్యూబ్లో కూడా పెట్టాను. నెమలి పింఛంతో బ్లూ కలర్గా ఉంటుంది. అలా అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, ఆ వేణువు ఆమె కోసమే ఊతాను. ఎందుకంటే ఆ శివుడి గంగామాత శివుని కొప్పులో ఎలా వెలుస్తుందో అన్నీ ఆమెనే, రూపాలన్నీ నువ్వైనా నేనైనా ఆమె, అన్నీ కూడా రాధాదేవి ప్రకృతి మాత అని చెప్పి, లక్ష్మి అయినా ఆమెనే, అన్నీ ఆమెనే అని చెప్పి. మరి ఈ యొక్క ఓపిక ఓన్లీ రుక్మిణికే ఉంటుంది. నేను నువ్వు అన్నీ ఒక్కటే అని ఆమె అనుకుంటుంది, ఆమె తెలుసుకోగలుగుతుంది. కానీ సత్యభామాదేవికి
ఆమెకి భూదేవిగా ఉంటుంది కదా, ఆమెకు చెప్తాడు ఎప్పుడు నాకు కష్టాలేనా అంటే, లేదు కృష్ణుని జన్మలో నువ్వు నాకు భార్యగా వస్తావు సత్యాదేవిగా. చాలా పొగురుతో అహంకారంతో ఉన్న ఒక మణి ఉంటుంది, సత్రజిత్తుని కుమార్తె ఆమె. ఆ మణి చింతామణి. ఆ మణి రోజు ఎన్నో వేల టన్నుల బంగారాన్ని ఇస్తుంది అన్నమాట. ఇంకా దాన్ని చూసుకొని ఆమెకి బాగా అహంకారం, నాకు చాలా బంగారం ఉంది, నిండా నగలేసుకుంటుంది సత్యభామ. ఇంటి నిండా బంగారు కుర్చీలు, బంగారు ప్రతిదీ బంగారమే ఉంటుంది. అంటే భూదేవిగా కష్టాలు అనుభవించినావు కదా, ఈ భూమి నిండా అన్ని నిధులు ఎలా ఉంటాయో ఆ నిధులన్నీ నీ దగ్గరే ఉంటాయని వరమిస్తాడు. అలా ఇంటి నిండా బంగారంతో చక్కని నగలతోటి ఉంటుంది సత్యభామ. ఆమె కూడా ప్రకృతి మాత యొక్క అంశనే మరి భూదేవి. భూమిని సృష్టించుకుంది, అండ పిండ బ్రహ్మాండాలని సృష్టించింది ఆమెనే కదా. అవన్నీ కృష్ణుడిలో రాధాదేవి చూస్తూ ఉంటుంది ఎప్పుడు. కృష్ణుని సృష్టించుకుంది, మళ్ళీ శివుణ్ణి సృష్టించుకుంది, అన్నీ కూడా అమ్మవారే. తల్లి లేనిది వాళ్ళెక్కడిది, పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు. అలా అన్నీ చెప్తూ కృష్ణుడు పిల్లన గురువితో రాధనే అన్నీ అంటుంటే వినలేక కింద పడిపోయి చెవులు మూసుకుంటుంది. చాలు, అంతగానం పొగుడుతున్నావు ఆమెను, నాకు నచ్చదు అని అంటుంటుంది. కానీ తప్పదు సత్య, నువ్వు వినాల్సిందే, విని తీరాల్సిందే రాధాదేవి యొక్క గొప్పతనము. ఆమెనే నువ్వు, నువ్వే ఆమె, ఆమె సృష్టే ఇదంతా అని చెప్పి, ప్రకృతి మాత ఆమె అని చెప్పి చాలా ఆమెకి నచ్చ చెప్తాడు. కానీ వినరు కదా మహిళలు. ఎవరో అది యువతది, ఎందుకు నీతో మాట్లాడుతుంది, ఎక్కడ కలిసింది, ఏం కథ, ఇవన్నీ అంటూ ఉంటారు. ఎందుకు అంటారంటే సహజంగా ఆమెనే అనిపిస్తుంది. మాట ఆమెనే, పలుకు ఆమెనే, భాష ఆమెనే, ఈర్ష ఆమెనే, ద్వేషం ఆమెనే, అసూయ ఆమెనే, ప్రతిదీ ఆమెనే. ఆమెలో అంటే నన్నోడి తానోడేనా అనే నుడుగు పుట్టినట్టుగా అన్ని స్వరూపాలను మనము ఆమెలో, శివుడిలో, కృష్ణునిలో దర్శించినట్టయితే ఆ ఈర్ష్యాద్వేషాలు రావు. మరి ఈర్ష్యాద్వేషాలు రాకుంటే గొడవలు ఎట్లయితాయి? ఎదుటివాడికి ఒక కథ ఎలా రూపొందుతుంది? ప్రతిదీ ఒక సృష్టి. ఆమె మరి ఆ శివుడికి ఆట, తపస్సు చేసుకుంటూ అన్నీ ఊహించుకుంటాడు. ఇలా అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది అంటే అలా ఆ కథలన్నీ మనం వింటూ ఉంటే, ఇప్పుడు ఈ కథ చెప్పాను, అలా మీకు సంతోషం కలిగించిందా లేకుంటే బాధ కలిగించిందా అది తెలుస్తుంది కదా. అవన్నీ పుట్టాలంటే ఏంటి? ఒక స్త్రీకి ఈర్ష్య, ద్వేషము, కోపము అన్నీ ఉండాలి. అలా మరి సత్యభామను సృష్టించాడు. మరి రాధాదేవి అలా ఉండదు. ఎప్పుడు చూసినా ప్రేమతత్వంతో ఎవరన్నా తిట్టినా కృష్ణ కృష్ణ అని పడిపోతుంది. కృష్ణ కృష్ణ అని అన్నీ ఆయనకే సమర్పితం చేస్తుంది, అన్నీ ఆయన చూసుకుంటాడని. అలా ఇంకో కథ కూడా ఉంది, అది కూడా చెప్తాను. శ్రీకృష్ణ శ్రీ రాధాకృష్ణార్పణమస్తు. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. శ్రీ రాధాకృష్ణార్పణమస్తు. నాకు ఈ గొంతు ఇచ్చినందుకు, ఇది చెప్పించినందుకు. అప్పుడు రాధాదేవి చల్లబడుతుంది. కానీ కొంచెం మనసులో బాధ ఉంటుంది ఆమెకి. ఆ బాధ కూడా ఆమెనే. బాధ, బంధము, ఈర్ష్య, ద్వేషాలన్నీ కూడా ఆ కృష్ణయ్యకే సమర్పించుకోవాలి. 40 గుణాలను జయించాలి అని చెప్తాడు ద్రౌపదికి, అర్జునుడికి. 40 గుణాలలో ఇవన్నీ ఉంటాయి. ఈర్ష్య, ద్వేషము, బాధ, దుఃఖము, అసూయ, ఆనందము, చిరునవ్వు, ఇలాంటివన్నీ 40 గుణాలు అన్నమాట. ఇవన్నిటిని జయించాలి అంటాడు. ఆయననే జయించినాడు శ్రీకృష్ణుడు. ఆయనకు కూడా ఒకరోజు కోపం తెప్పిస్తాడు భీష్ముడు. నేనే సంహరిస్తా అని లేస్తాడనమాట. అబ్బా, నీకే కోపం తెప్పించాను, యుద్ధం చేస్తుంటే అస్సలు, అంటే కృష్ణుడికి అన్నా మించిన వాడిలాగా భీష్ముడిని తయారు చేసుకుంటాడు. కాబట్టి భీష్ముడు ఏమనుకుంటాడు, కృష్ణుడి చేతిలో మరణం, ఆహా ఎంత బాగుంటుంది రా కృష్ణ, నువ్వు చంపితే అంతకన్నా ఇంకేముంది, బాధ లేకుండా తీసుకెళ్తావు, నువ్వు సృష్టించిందే కదా ఇదంతా అని అంటాడు. అప్పుడు చల్లబడతాడు ఎవరు? కృష్ణుడు. రథం మీద నుంచి లేస్తాడు, నేనే చంపుతా అని విష్ణు చక్రం వదులుతా అంటాడు. అంత సునాయాసంగా నా ప్రాణం పోతుందంటే అంతకన్నా నా అంటాడు భీష్ముడు. అలా అన్ని గుణాలను జయించినవాడు. అంటే 40 గుణాలు భగవద్గీత చదివినట్లయితే మనకు అందులో ఆ గుణగణాలు అవన్నీ కూడా వర్ణిస్తాడు ఆయన.
మళ్ళీ దత్తాత్రేయుడు కూడా ఇవన్నీ పరశురామునికి వివరిస్తాడు. శ్రీవాణి ప్రవచనాలు. నమస్తే నమస్తే మహాదేవ శంభో. నమస్తే నమస్తే రాధాకృష్ణ అర్పణమస్తు. మాతా జగన్మాత సర్వం భగవంతునికి అర్పణమస్తు. నా వాక్కు